సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, మంచి వాళ్ళకి కష్టాలు ఎందుకు, చెడ్డ వాళ్ళు సుఖాలు అనుభవిస్తున్నారు ఎందుకు, ఇదంతా ఏంటి బాబా అని చెప్పి మనందరికీ ఒక డౌట్ అనేది ఉంటుంది. మేము పూజలు వ్రతాలు అన్నీ చేస్తూ ఉంటాం, కానీ మాకు ఎప్పుడూ కష్టాలే తప్పితే మాకు సుఖం అనేదే లేకుండా పోతుంది. వాళ్ళు ఎన్నో తప్పులు చేస్తున్నారు, అబద్ధాలు చెబుతున్నారు, వాళ్ళు దొంగతనం చేసినా వాళ్ళకంతా మంచిగా జరుగుతుంది, వాళ్ళకి బాగా కలిసి వస్తుంది ఎందుకు అని మనం భగవంతుని ప్రశ్నిస్తూ ఉంటాం. దానికి సమాధానం మనకు బాబా గారు ఈ స్టోరీలో తెలియజేయబోతున్నారండి. నిజంగా ఈ స్టోరీ అనేది విన్నారంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి అవమానాలన్నీ తొలగిపోయి అందరూ అసలు ఎలా ఉంటే మంచిది, ఎలా ఉండాలి, చెడ్డవాళ్ళుగా ఉండాలా మంచి వాళ్ళుగా ఉండాలా అని చెప్పి మనకి మనమే తప్పకుండా డిసైడ్ చేసుకోగలుగుతామన్నమాట. బాబా గారు చెప్పిన స్టోరీ ఏంటో చూసేద్దాం. స్టోరీ ఏంటి అంటే, ఒక ఊరిలో రామయ్య అనే అతను ఉంటాడన్నమాట. చాలా దైవభక్తి కలవాడు. బాబా అంటే ఎంతో ఇష్టం అన్నమాట, చాలా ఇష్టం. ఆయన బాబాని బాగా కొలుస్తూ ప్రతిదానికి బాబా బాబా అని చాలా బాగా మొక్కుతూ ఉంటాడు. కానీ అతనికి ఎంతో కష్టం అండి. వ్యవసాయం చేయాలి, అందులో సరైన ఫలితం అనేది రాదు. అమ్మితే కష్టానికి తగ్గ ఫలితం అనేది కూడా ఉండదు. అప్పుల్లో సరిగా తిండి లేక ఎంతో బలహీనంగా అయ్యి అప్పులు బాధ, కష్టాలు, ఇంటి బాధ అని ఇదే బాధ అన్నమాట అతనికి. అంటే అతని చుట్టూ ఎన్నో కష్టాలు అనేవి చుట్టుముట్టిపోయి ఉన్నాయి. అదే ఊరిలో మంగయ్య అనే అతను ఎంతో ధనవంతుడు, డబ్బు బాగా ఉంది, జల్సారాయుడు. బాగా మంచి మంచి పట్టుబట్టలు కట్టుకొని కడుపు నిండా అన్నం తిని దర్జాగా తిరుగుతూ ఉంటాడన్నమాట. దేవుడు అంటే అస్సలు నమ్మకమే లేదు. దేవుణ్ణి ఒక్కరోజు కూడా అసలు చేతులెత్తి మొక్కినవాడే కాదు మంగయ్య. అప్పుడు రామయ్య మాత్రం ఎప్పుడు బాబా బాబా అని చెప్పి ఎప్పుడూ బాబానే ఎక్కువగా దైవభక్తిగా పూజిస్తూ ఉంటాడన్నమాట. ఎక్కువగా మంగయ్య రామయ్య దగ్గరికి వచ్చి, నువ్వు ఎప్పుడూ దేవుణ్ణి పూజిస్తూ ఉంటావు, ఎప్పుడూ బాబా బాబా అని చెప్పి అంటూ ఉంటావు, అయినా నీకు ఎన్ని కష్టాలో చూడు, నేను మాత్రం దేవుణ్ణి పట్టించుకోకపోయినా నువ్వు పూజించే దేవుడు నన్ను ఎంతో సుఖంగా పెట్టుకోనున్నాడు అని చెప్పి ప్రతి ఒక్క విషయానికి దొరికినప్పుడల్లా బాగా హేళన చేస్తూ ఎగతాలు చేస్తూ ఉంటాడన్నమాట. కానీ రామయ్యకి దైవభక్తి అనేది అస్సలు తగ్గదండి. ఎప్పుడైనా సరే దేవుడు నాకు మంచి చేస్తాడు అనే ఉద్దేశంతో బాగా అసలు దేవుడి మీదే నమ్మకం, ప్రతిదీ ఆయన చూసుకుంటాడు, ఎప్పుడైనా సరే ఆయనే భారం అన్నట్లు ఉంటాడు. ఒకరోజు ఏంటంటే, ఈ మంగయ్య వచ్చి బాగా హేళన చేసి ఎక్కువగా అవమానించి అసలు బాగా కుంగదీసేస్తాడన్నమాట. ఈ దైవభక్తి గురించి నేను అట్టున్నాను, నువ్వు ఇట్టున్నావు అని చెప్పి బాగా కుంగదీసేసి బాగా అవమానించి అసలు రామయ్య తట్టుకోలేనంత విధంగా అవమానిస్తాడు. అంత గుచ్చి అతను కాముగా ఉన్నా కానీ రెచ్చగొట్టి మరి నేను బాగున్నాను, నువ్వు బాగలేవు, ఇదంతా చెప్పి హేళన చేసి నలుగురిలో పరుగు పోయేలా చేస్తాడన్నమాట. ఇంకా రామయ్య ఇదంతా తట్టుకోలేకపోయి అప్పుడు అడుగుతాడన్నమాట, కరెక్ట్గా వచ్చి 15 రోజులు, ఈ 15 రోజుల్లో నేను బాగవుతాను, నీకున్న ఆస్తంతా పోయి నువ్వు చాలా దీన పరిస్థితికి వచ్చేస్తావు, కానీ ఇది జరుగుతుంది చూడు అని చెప్పి ఒక శాపంగా చెప్పేస్తాడు. అవునా సరే అయితే అది చూద్దామని చెప్పి మంగయ్య వెళ్ళిపోతాడు. రామయ్య పదే గుడికి వెళ్తూ ఉంటాడు, నాకు మంచి జరగాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటాడన్నమాట. ఆ 15 రోజులు రానే వచ్చేసాయి. అలా జరిగి 15 రోజులు జరిగిపోతాయి. 15 రోజుల్లో మంగయ్య ఒక వేటకనేది అడవికి పోతాడు. అడవికి వెళ్ళగానే అక్కడ బాగా వేటాడి, సరదాకి కదా మంగయ్య వెళ్ళింది, వేటాడేసి అక్కడ అలసటగా ఉందని ఒక చెట్టు కింద కూర్చుంటాడన్నమాట. మంగయ్యకి ఒక చెట్టు కింద ఒక పెట్టె దొరుకుతుంది. ఆ పెట్టెని విప్పి చూస్తే ఆ పెట్టె నిండా బంగారం, డబ్బు నాణ్యాలనే ఉంటాయి. మంగయ్యకి విపరీతమైన సంతోషం అనేది వేస్తుందన్నమాట. అదే సమయంలో రామయ్య మొత్తం దున్నుతూ తట్టుకుని పడిపోతాడు. ఎద్దు పైకెక్కేసి ఎక్కువగా గాయాలయ్యేసి అసలు అన్నం కూడా తినలేనంత ఎంతో బాగలేని పరిస్థితుల్లో మంచానికి అతుక్కుని పోతాడు. ఆ సంగతి రామయ్యకి చెప్పాలి అని చెప్పి మంగయ్య పరుగున వస్తాడన్నమాట. వచ్చేసరికి మంచంలో ఉన్న రామయ్యని చూసి పక్కా నవ్వి, చూసావా, నువ్వు ఈ రోజు గడువుకి నన్ను బాగా దీనంగా అయిపోతావు అని దేవుడు చెప్పాడు కదా, కానీ నువ్వు మొక్కే దేవుడే నాకు బంగారు పెట్టి ఇచ్చాడు, ఇందులో డబ్బు
డబ్బు నగలు నాణ్యాలు అందించే పెట్టి ఇచ్చాడు. అదే సమయానికి నువ్వు పడిపోయావు, నీకు దెబ్బలు తగిలాయి, నువ్వు లెయ్యలేని పరిస్థితిలో ఉన్నావు, దప్పిక నిండా దాహం తీర్చడానికి కూడా నీకు ఓపిక లేదు, అంటే నీళ్లు త్రాగడానికి కూడా నీకు ఓపిక లేదు అని చెప్పి ఇంకా మరీ ఎగతాళి చేస్తూ ఉంటాడన్నమాట. అసలు ఎంత బాధేస్తుందంటే ఇంటి దగ్గరే ఉంటుంది కదండి బావి, ఆ బావిలో దూకిపోతాడు రామయ్య. వెంటనే ఒక చెయ్యిచ్చి ఆగు రామయ్య అని ఒక గొంతిచ్చి అతని చెయ్యి పట్టుకుని పైకి లాగి బయట పెడతాడు. చూస్తే తను రోజు మొక్కే బాబా వచ్చి ప్రత్యక్షమవుతాడన్నమాట. రామయ్యని కాపాడుతాడు. అప్పుడు రాముడు చూసిన తర్వాత, అయ్యో దేవుడు వచ్చి నన్ను ఆశ్చర్యపడకుండా ఎందుకు వచ్చావు బాబా, నేను ఇన్ని బాధలు పడుతున్నా నువ్వు చూస్తూ ఉన్నావు, కానీ నాకు మాత్రం చావుగతి అనేది అంతవరకు తీసుకొచ్చావు, ఇదేం న్యాయం? చెడ్డవాళ్ళు అసలు ఎప్పుడు నిన్ను దేవుడు అని చేతులెత్తి మొక్కిన మంగయ్య కూడా డబ్బు నగలే ఇచ్చావు, నాకు మాత్రం గాయాలు ఇచ్చావు, నా నమ్మకాన్ని మాత్రం కోల్పోయేలా చేశావు, నేను ఇన్ని కష్టాలు ఎందుకు పడాలి అని చెప్పి బాగా గట్టిగా ప్రశ్నిస్తాడన్నమాట. అప్పుడు బాబా ఏం చెప్తాడంటే, అయ్యా రామయ్య, నేను ఎవరినే వచ్చి నీ విధిరాతను మార్చలేరు. పోయిన జన్మలో నువ్వు ఎన్నో పాపకర్మలు అనేవి చేసున్నావు. ఆ పాపకర్మలు ఇప్పుడున్న మంగయ్య కంటే ఇంకా చాలా చెడ్డవాడిలా ఉండేవాడివి. ఆ పాపకర్మలన్నీ ఇప్పుడు మోస్తూ ఉన్నావు, ఇప్పుడు అనుభవిస్తున్నావు. కానీ పోయిన జన్మలో ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో మంచి పనులు చేసి అందరికీ ధర్మాలు చేసిన మంగయ్య మాత్రం ఈసారి ఎంత దుర్మార్గుడుగా చెడ్డవాడిగా ఉన్నా కానీ ఆ పుణ్యం అనేది కాపాడుతూ ఉంది. కాబట్టి ఎప్పుడూ కూడా మన పాప పుణ్యములు వచ్చి మన జన్మలని మనం మంచిగా ఎలా ఉండాలి అనేది నిర్ణయిస్తాయని చెప్తాడు. అప్పుడు రామయ్య అడుగుతాడు, సరే బాబా, నువ్వు చెప్పిందంతా కరెక్టే స్వామి, నాకు ఎప్పుడో తెలియని ఆ గతంలో పాపాలు చేస్తే నాకు ఇప్పుడు ఎందుకు ఇన్ని కష్టాలు అనుభవించాలి, అప్పుడే అనుభవించి ఉండొచ్చు కదా అంటే, వాటన్నిటికీ వచ్చి ఒక కాలం నిర్ణయం అనేది ఉంటుంది. నీకు తెలిసే సమయానికి నీ పాపకర్మలంతా తప్పకుండా పోతాయి. ఎప్పుడూ కూడా ఏదీ శాశ్వతంగా ఉండదు. ఇన్ని రోజులు నువ్వు కష్టాన్ని అనుభవించావు కదా, సుఖమనే తప్పకుండా వస్తుంది. ఇన్ని రోజులు ఎంతో చెడ్డవాడిలా ఉన్నా అతనికి మంచి జరుగుతుంది అన్నావు కదా, ఇన్ని రోజులు అతని పుణ్యకర్మలన్నీ వచ్చి ముగిసిపోయాయి. ఇప్పుడు అతని జన్మకి తగ్గ ఇప్పుడు అతను చేసే కర్మలకి పాపాలకి చెడ్డ పనులకి అందరికీ హేళన చేస్తున్నా ఏదైనా సరే అతను అనుభవించి తీరాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఈ బావిలో దూకాలి అని చెప్పి నువ్వు దూకబోయి నిన్ను నేను పట్టుకొని దేవుణ్ణే రక్షించాను, అప్పుడే నీ పాపకర్మలన్నీ ముగిసిపోయాయి. ఇంతకంటే మంచి కాలం నీకు ఏముంది అని చెప్పి రామయ్యకి బాబా బోధన చేసి బాబా మాయమైపోతాడన్నమాట. అలాగే కొద్ది రోజులుగా ఉండగా వాళ్ళ పూర్వీకుల సొత్తు అనేది రామయ్యకి వచ్చి వాళ్ళ భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటాడు. అదే సమయంలో మంగయ్యకి వాళ్ళ తోటే ఉండే వాళ్ళే మంగయ్యని మోసం చేసి అతను తినడానికి తిండి కూడా లేకుండా ఆరోగ్య సమస్యలతో బాధపడి ఎంతో దీన పరిస్థితికి వచ్చేస్తాడు అన్నమాట. అంటే అయిన వాళ్ళే మోసం చేస్తాడు. అప్పుడు ఈ సంగతి చూసిన రామయ్య మంగయ్యను చేరదీసి తనతోనే తలదాచుకోమని చెప్పి హెల్ప్ చేస్తాడన్నమాట. అలాగా మన పాపకర్మలు అనేవి పూర్వ జన్మలో చేసిన పాపాలు అనేవి కూడా మనం అనుభవిస్తూ ఉంటాం. అప్పుడు పాపాలు అనేవి కూడా ఎప్పుడూ కూడా కర్మ దోషాలు కలకాలం అనేవి ఉండవు ఫ్రెండ్స్. వాటన్నిటికీ కూడా తప్పకుండా ఒక ముగింపు కాలం అనేది వస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా మనం ఎందుకు బ్రతుకుతున్నామంటే, మనం బ్రతుకుతున్న కాలంలో వీలంత వరకు మనం మంచి పని చెయ్యాలి, మంచి పనులు చేసి మంచిగా బ్రతకాలి. మనకు వీలంత వరకు సాయం చేద్దాం. సాయం చేయకపోయినా ఇతరులని నొప్పించకుండా ఉన్నాం. ఇదే మనకు మన భావితరాల వారికి మంచిది. మనం చేకూరుస్తామన్నమాట మంచిని. మనం మంచి చేసిన మంచి అనేది మనకు ఎప్పుడూ తోడుంటుందండి. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీరు మంచి వాళ్ళుగా ఉంటారా లేక చెడ్డవాళ్ళుగా ఉంటారా? చెడ్డవాళ్ళు సుఖాలు అనుభవిస్తున్నారు అంటే అది ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. ఎప్పుడైనా సరే మంచికే శాశ్వతమైన సంతోషం అనేది నిరంతరం ఉంటుంది. అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మరికొందరు సాయి భక్తులు షేర్ చేయండి, కొత్తగా చూసేవా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ వరకు వచ్చేస్తుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.